Hello friends, welcome to Keethu's vlog. Please subscribe to Keethu's vlog for more videos. So నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను. 7-in-1 లాంగ్ హ్యాండిల్ అష్మితా బెన్ ఎలక్ట్రిక్ మాప్ ఆర్ ఎలక్ట్రిక్ స్పిన్ అనేది, సో ఎలక్ట్రిక్ స్క్రబ్బర్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ రోజు ప్రోడక్ట్ ఎలా వచ్చింది, వాటి బ్రషెస్ ఏంటివి, ఏమేమి ఇచ్చారు మాపింగ్కి, క్లీనింగ్కి, అలాగే హ్యాండిల్స్ అనేసి చూపించాను అనమాట. సో ఈరోజు అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. సో మన దగ్గర ఇదొక్క మిషన్ ఉంటే చాలు, ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. అది గ్యాస్ స్టవ్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదా వాష్రూమ్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, టైల్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, సింక్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, ఓవెన్, ఇండక్షన్ స్టవ్, ఎనీథింగ్ మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. సో ముందుగా నాకు ఫెబర్ వాళ్ళే లిక్విడ్ ఇచ్చింటారు కదా గ్యాస్ క్లీనింగ్కి, అదే జస్ట్ స్ప్రే చేసేసి చూడండి, ఈ 3 బ్రషెస్లో పెద్ద బ్రష్ అంటే బిగ్ బ్రష్ అనేది పెట్టాను అనమాట. జస్ట్ మనం హ్యాండిల్కి ఇలా టర్న్ చేసి, సో అక్కడ ఉన్న బటన్ జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అదే మనకు క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఏ సైడ్ డస్టీగా ఉంది, ఏ సైడ్ అంతా స్టెయిన్స్ ఉందో అక్కడంతా ఫుల్గా ఇలా బ్రష్ పెట్టేసామంటే, సో మనం చేత్తో గట్టిగా వేసి దాన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు. సో మనం మామూలుగా ఒక స్క్రబ్బర్ పెడితే స్టెయిన్స్ అంతా వస్తుంది, అలా లేకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసి, చూడండి జస్ట్ డ్రై క్లాత్తో మనం ఆ వాటర్ని లేదా ఆ వెట్ అంతా వైప్ చేసుకున్నామంటే, సో మనకు ఎంతో నీట్గా క్లీన్గా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక బ్రష్ ఉంది కదా, అంటే ఇది జస్ట్ కొంచెం లోపల క్లీన్ చేయాలి అనుకుంటే, సో అటువంటప్పుడు మనము ఈ బ్రష్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇన్సైడ్ వెళ్ళాలి అంటే ఇట్లాంటిది ఒక బ్రష్ ఉంటుంది, కోన్ షేప్లో ఉన్న ఒక బ్రష్ ఉంటుంది అనమాట. సో అదైతే మనకు ఇన్సైడ్ ద గ్యాస్ ఉంటుంది కదా, సో ఇట్లా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అక్కడ కూడా ఏదైనా బ్లాక్ స్టెయిన్స్ కానీ, సో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మొత్తం మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇంకొక బ్రష్ కూడా ఉంటుంది, అదేంటి అంటే స్మాల్ బ్రష్ అన్నమాట. సో మనం చిన్నటి ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే, సపోజ్ నేను ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి అంటే, సో మనం స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ తీసేసి లేదా ఇలా పెట్టుకొని ఇక్కడ పెట్టి చూడండి, దాని మీద జస్ట్ కొద్దిగా లిక్విడ్ వేసుకున్నాను. మన దగ్గర లిక్విడ్ లేకున్నా కూడా సోప్ వాటర్ ఉంటుంది కదా, సో విమ్ లిక్విడ్ సోప్ కానీ, లేదా మీరు ఏది రెగ్యులర్గా యూస్ చేస్తే అది చేసి జస్ట్ ఇలా బ్రష్ అప్లై చేసాము అంటే, సో ఎంతో నీట్గా క్లీన్గా మనకు క్లీన్ అయిపోతుంది అనమాట. మన చేత్తో హెవీగా కష్టపడి హ్యాండ్ పెయిన్ అవసరం లేదు, అలాగే బెండ్ అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. సో ఈ లాంగ్ హ్యాండిల్ అవసరం లేదు, జస్ట్ పట్టుకున్నామంటే మనకు చూడండి ఎంత కొత్తగా వచ్చేస్తుందో. ఇది ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అనమాట నాది. సో చాలా అంటే చాలా నీట్గా, ఒక్క స్టెయిన్ లేకుండా చాలా క్లీన్గా, చాలా కొత్తగా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది. సో చాలా హెల్ప్ అవుతుంది. మనం వాల్స్ మీద కూడా ఇమీడియట్గా ఏదైనా పడినా కూడా సో వాల్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే సింక్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సింక్స్ కూడా మనము జస్ట్ ఇలా పెట్టి మిషన్ ఆన్ చేసేసామంటే, సో మనకు ఎంతో కొత్తగా తలలాడుతూ నిగనిగలాడుతూ వచ్చేస్తుంది అనమాట. ఇంకా సింక్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. మనం కావాలంటే కొద్దిగా హార్పిక్ యాడ్ చేసుకొని జస్ట్ ఈ మెషిన్ ఆన్ చేసామంటే చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూజ్గా ఉంటుంది. హ్యాండ్ పెయిన్ అనేది అస్సలు ఉండదన్నమాట. జస్ట్ మెషిన్ పట్టుకొని మనం అటు ఇటు జస్ట్ అని దాన్ని కదులుతూ ఉండాలి, అంతే, అదే క్లీన్ చేసేస్తుంది. ఇలా కొత్త వాటిలాగా వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా చాలా నచ్చింది, చాలా యూజ్ అవుతుంది కూడా. సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కమెంట్స్లో చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతు.